వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంద్రమ్మ ఎల్ఐజీ క్యూర్ ఇండ్లకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ప్రభుత్వం ప్రకటించింది. సో ఇవాళతో అప్లికేషన్స్ ముగియబోతున్నాయి. సో అందుకనే లక్కీ డ్రా ఎప్పుడు తీస్తాం అండ్ ఇప్పటివరకు ఎన్ని అప్లికెంట్లో ఎలాంటి పోటీ ఉంది, ఏ నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు అనే కీలక అప్డేట్ ప్రభుత్వం ఇచ్చింది. సో అదే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు షేర్ కూడా చేయండి అండ్ కామెంట్ రూపంలో మీకు సంబంధించిన సమస్యలు అండ్ ఇంద్రమ్మ ఎల్ఐజీకి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఎల్ఐజీ క్యూర్, సో క్యూర్ పద్ధతిలో ఎల్ఐజీ ఇళ్లను, ఇంద్రమ్మ ఇళ్లను కట్టిస్తామని చెప్తుంది ప్రభుత్వం. 1,00,000 ఇళ్ళు అని చెప్పినప్పటికీ అప్లికేషన్స్ మాత్రం 35,125 మాత్రమే వచ్చాయి. సో ఇక్కడ 1,00,000 ఇళ్ళకి 35,000 అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి చాలా ఈజీగా ఇంద్రమ్మ ఇళ్ళు వచ్చేస్తాయి అని ఆశపడొద్దు ఎవరు. ఎందుకంటే ప్రభుత్వం 1,00,000 ఇళ్ళు కట్టిస్తామని చెప్పింది కానీ పైలట్ ప్రాజెక్ట్లో 1,00,000 ఇళ్ళు ఒకేసారి ఇస్తామని చెప్పలేదు. సో ఆ 1,00,000 ఇళ్లలో కేవలం 7,000 చిల్లర ఇళ్ళు మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ కింద ముందుగా స్టార్ట్ చేస్తుంది. సో ఇది కూడా 16 నియోజకవర్గాల్లో మాత్రమే. సో అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో ఒకేసారి ఇంద్రమ్మ ఇల్లు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైతే లేదు అండ్ దాంతోపాటు ఒకేసారి ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ప్రభుత్వం పెట్టట్లేదు. సో అందుకని 1,00,000 ఇళ్ళకి 35,000 అప్లికేషన్స్ అనేసరికి ఈజీగా వచ్చేస్తుంది అనుకునే వాళ్ళకి ఇంకొక మాట చెప్తున్నాం. అదేంటి తెలుసా? కేవలం 7,000 ఇల్లే ఇవ్వబోతుంది పైలట్ ప్రాజెక్ట్ కింద. కానీ వచ్చిన అప్లికేషన్స్ ఎన్ని? 35,000 చిల్లర. అంటే సగటున ఒక్క ఎల్ఐజీ ఇంటికి దాదాపు 5 నుంచి 7 మంది పోటీ పడుతున్నారు. సో ఇవాళకి సాయంత్రానికి అప్లికేషన్ సంఖ్య ఇంకా పెరగబోతుంది. ప్రజెంట్ ఉండే అప్డేట్ అంటే నిన్న సాయంత్రం వరకు ఉండే అప్డేట్ మాత్రమే 35,000. సో ఇంకా పెరిగినప్పుడు 5 నుంచి 7 మంది ఒక్క ఫ్లాట్ కోసం పోటీ పడే పరిస్థితి ఉంటుంది. సో అందులో రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. విమెన్ రిజర్వేషన్ అని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అని, బీసీ రిజర్వేషన్స్ అని, ఈ రిజర్వేషన్స్ అన్నిటితో పాటు ఆ 5 నుంచి 7 మంది ఖచ్చితంగా పోటీ పడాల్సిన పరిస్థితి. సో మరి ఇక్కడ అప్లికేషన్స్ వచ్చేసినాయి, డబ్బులు కట్టేసిండ్రు, ఎల్ఐజీ లక్కీ డ్రా ఎప్పుడని ఎదురు చూస్తున్నారు కదా. సో ఎల్ఐజీ లక్కీ డ్రాకి సంబంధించి ఆగస్ట్ 20వ తారీఖున ఈ లక్కీ డ్రా తీయబోతుందంట ప్రభుత్వం. సో ఈ లక్కీ డ్రాలో పేర్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇల్లు రాబోతున్నాయి. రాని వాళ్ళకందరూ కూడా వాళ్ళు కట్టిన 10,000 రూపాయలు మళ్ళీ ప్రభుత్వం వెనక్కి ఇవ్వాలన్న ఆలోచన ఉండబోతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయానికి కాస్త అప్సెట్గానే ఉన్నారు ఎల్ఐజీకి సంబంధించిన క్యూర్ పద్ధతిలో అప్లికెంట్ పెట్టుకున్న వాళ్ళు. ఎందుకంటే కేవలం 35,000 అప్లికేషన్సే కదా. సార్ వాళ్ళు కడతా అన్నది 1,00,000 ఇల్లు, కనీసం పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 40,000 ఇల్లు కట్టినా కూడా 35,000 అంటే ఇవాళ అప్లికేషన్స్ ముగిసే వరకు అనుకున్న సగటున 36,000 మంది వస్తారు. అంటే ఇంకా ప్రభుత్వానికి చాలా తక్కువ బడ్జెట్లోనే ఈ అందరికీ ఇల్లు ఇచ్చే అవకాశం ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నారు. కానీ ప్రభుత్వం కేవలం పైలట్ ప్రాజెక్ట్ కింద మాత్రమే ఎల్ఐజీ నిర్వహించాలని అనుకుంటుంది. సో ఈ పైలట్ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే అప్పుడు మళ్ళీ ఎల్ఐజీలోనే హెచ్ఐజీ, ఎంఐజీ లాంటి పైలట్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకురాబోతుంది. అయితే లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళ కోసం ఎల్ఐజీ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి, తర్వాత హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి. సో ఇట్లా కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో ఎట్లయితే కాలనీలు ఉంటాయో అట్లనే ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు కట్టియాలని ఆలోచనలో. సో వాళ్ళు కట్టించేది ఏంటి, మేమే కట్టుకుంటాం కదా దానికి అని ఆలోచిస్తుంటారు. కాకపోతే స్థలం ప్రభుత్వమే. సో ఒక మేజర్ ఏరియాస్లో ఈ స్థలం ఉంది కాబట్టి దీని విలువ చాలా ఎక్కువ అని ప్రభుత్వం చెప్తుంది. అంటే 38 లక్షల నుంచి దాదాపు 55 లక్షల వరకు కూడా అక్కడ ఉండే భూమి వాల్యూ ఉంటుంది. సో అలాంటి వాల్యూ ఉండే ప్లేస్లో ఇల్లు కట్టి 6 లక్షలకే ప్రభుత్వం ఇవ్వడం అన్నది కదా, దాన్ని ఆహ్వానించాలి మీరు అనేది ప్రభుత్వం చెప్తుంది. సో అందుకనే అలాంటి కోర్ ప్లేసెస్లో ఇల్లు కావాలి అని కోరుకున్న వాళ్ళ సంఖ్య కుక్కట్పల్లిలో చాలా ఎక్కువ ఉంది. సో ది హయ్యెస్ట్ అప్లికెంట్స్ ఉన్న ప్లేస్ కూడా కుక్కట్పల్లి అంట. సో కుక్కట్పల్లిలో దాదాపు 5,253 అప్లికేషన్స్ వచ్చాయి. తర్వాత దాని నెక్స్ట్ ప్లేస్లో ఖైరతాబాద్ ఉంది. ఖైరతాబాద్లో 4,384, కుత్బుల్లాపూర్లో 4,021, తర్వాత నాంపల్లి 4th ప్లేస్లో ఉంది, 3,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అండ్ ద లాస్ట్ అండ్ లీస్ట్ ప్లేస్ ఎక్కడ ఉందంటే మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఉంది. సో మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో కేవలం 400 అప్లికేషన్స్ మాత్రమే, అంటే 400 మందికి మాత్రమే ఎల్ఐజీ క్యూర్ పద్ధతిలో మాకు ఇల్లు కావాలి సార్ అని అప్లికేషన్స్ పెట్టుకున్నారట. సో మరి పెట్టిన అప్లికేషన్స్లో ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా ఫస్ట్ అప్లికేషన్ తీసి పక్కనేస్తుంది. ఇందులో ఆధార్ కార్డు మిస్ ఉన్నా, లేదంటే మిస్ మ్యాచ్ అయినా, లేదంటే మిగతా ఏ
ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ ఉన్నా దాన్ని ఏ తీసి పక్కన పడేస్తుంది. ఎందుకంటే గతంలో కేవలం అధికారులు మాత్రమే కంప్లీట్గా అప్లికేషన్ చూసేది, కానీ ఇప్పుడు ఏఏతో అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ కాబోతున్నాయి. ఆల్రెడీ ఆ ప్రక్రియ కూడా అధికారులు స్టార్ట్ చేశారు. అయితే ఎప్పుడైతే అధిక మొత్తంలో ఎక్కువ అప్లికేషన్ని రిజెక్ట్ అని ఏఏ కొడితే తప్ప ఆ అప్లికేషన్ని రీవెరిఫికేషన్ అధికారులు చేయరట. లేదు అంటే ఫైనల్గా ఏఐ చేసిన వెరిఫికేషనే ఇంద్రమ్మ ఎల్ఐజీ క్యూర్కి లాస్ట్ వెరిఫికేషన్గా ఉండబోతుంది. సో దీని పట్ల కూడా కాస్త లబ్ధిదారులు నిరుత్సాహంగానే ఉన్నారు. ఎందుకు చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది కదా అని అనిపిస్తుంది కదా. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన వెరిఫికేషన్ అంటే స్లాబ్ లెవెల్లో ఉన్నప్పుడు ఒకలాగా, బేస్మెంట్ లెవెల్లో ఉన్నప్పుడు ఒకలాగా, గోడలు వేసిన తర్వాత ఒకలాగా, సో ఇట్లా దఫల వారీగా డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. సో ఒక ప్లేస్లో తెలంగాణకు సంబంధించి ఒక జిల్లాలో జరుగుతున్న ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన వెరిఫికేషన్ ఏఏకి అప్పచెప్తే ఆ జిల్లాలో దాదాపు ఒక 150 ఇల్లు శాంక్షన్ అయితే అందులో దాదాపుగా 104 ఇళ్ళకు సంబంధించిన రిజెక్ట్ చేసేసిందంట ఏఏ. ఎందుకు రిజెక్ట్ చేసిందో అర్థం కాక మళ్ళీ అధికారులు గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి చేసినప్పుడు అక్కడ అంటే ఇప్పుడు బేస్మెంట్ లేపారు అనుకో, వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం దాని లోపల వేసే మట్టి కాస్త ఎక్కువన్నా తక్కువన్నా రిజెక్ట్ కొట్టే పరిస్థితి అట. అండ్ స్లాబ్లు వేసినప్పుడు కూడా ఆ స్లాబ్ల నాణ్యత లేకున్నా కొంచెం అటు ఇటుగా స్పేస్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కూడా రిజెక్ట్ కొట్టిన సందర్భం అంట. సో ఇట్లా సిచ్యువేషన్స్ ఉండేసరికి ఇప్పుడు ఎల్ఐజీ క్యూర్లో కూడా ఏఏ వెరిఫికేషన్ చేస్తుందంటే కొంచెం భయం అనేది ప్రజల్లో పట్టుకుంది. మరి దానికి సొల్యూషన్ కూడా అధికారులే చెప్పాలి. అండ్ ఈ లాస్ట్ డేట్ అయితే ఉందో సమయం పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి ఇప్పటి వరకు లేదు. సో ఇదే ఆఖరి తేదీ, అందుకనే దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రారంభించడం అండ్ దీనికి సంబంధించిన లక్కీ డ్రా సంబంధించిన తేదీని కూడా హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉండే విపి గౌతమ్ ప్రకటించడం జరిగింది. అంటే ఇంకా లాస్ట్ డేట్ అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదు. వచ్చిన వాళ్ళకి మాత్రం లక్కీ డ్రా తీసి అండ్ వాళ్ళకి క్యూర్ పద్ధతిలో లక్కీ డ్రా పద్ధతిలో ఇల్లు కట్టించాలని యోచనలో ఉన్నారు. అయితే ఇది మాత్రమే లాస్ట్ వెరిఫికేషన్ అని నేను చెప్పలేను. ఎందుకంటే లక్కీ డ్రాలో వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళు ఎల్ఐజీ గ్రూప్లో ఉన్నారు అని నిరూపించుకోవాలి. ఎవరైతే అక్కడ రిజర్వేషన్ స్టిక్ పెట్టారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎల్ఐజీకి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ లక్కీ డ్రా తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి సర్టిఫికేట్స్ లెవెల్ అయినా మిస్ అయినా మళ్ళీ అక్కడ కూడా రీఫిల్టర్ అవుతుంది అండ్ అక్కడ కూడా లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఎల్ఐజీ ఇల్లు ఎవరికైనా రావాలి అని అంటే లక్కీ డ్రాతో మాత్రమే సరిపెట్టే పరిస్థితిలో అధికారులు లేరు. గట్టిగా రీవెరిఫికేషన్ చేసే ఆలోచనలో కూడా గవర్నమెంట్ ఉందన్నమాట. సో ఇట్లా ఎల్ఐజీకి సంబంధించిన గడువు ముగిసింది, అప్లికేషన్ సంఖ్య పెరిగింది. ఒక్కో ఇల్లుకి 5 నుంచి 7 మంది పోటీ పడబోతున్నారు. ఆ 5 మందిలో మీరు కూడా ఈ సాయంత్రం వరకు అప్లికేషన్ చేసుకుంటే మాత్రమే ఉండే అవకాశం ఉంది.